రాష్ట్రంలో యానాదులు ప్రభుత్వాలు గుర్తించిన సంక్షేమ పథకాలు మాత్రం అందడం లేదని తెలంగాణ స్టేట్ యానాది వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యానాదులను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపట్టి ఆదుకోవాలని వారు కోరారు. ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్తో పాటు యానాదులు జాతి ఆనిముత్యాలు రిటైర్డ్ డిఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేసిన శివమ్మను ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్రంలో యానాదులు ఎప్పటి నుంచో ఇక్కడ నివాసిస్తున్న సంక్షేమ పథకాలు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం లేదని చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఎందుకంటే యానాదులు ఇక్కడ లేరు అనే ఉద్దేశంతో ఈశ్వరమ్మ అని వాళ్ళు వచ్చారనుకుంటారు. ఈశ్వరమ్మ వాళ్ళు ఈ అమ్మాయి స్టాఫ్ నర్స్గా సెలెక్ట్ అయితే ఇక్కడ లేరు యానాదీస్ అని ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఏదో మండలం వాళ్ళు మేము వెళ్ళాం, రమణ మేము అందరం వెళ్ళినా కూడా ఇక్కడెక్కడ ఉన్నారండి యానాదీస్, ఇక్కడ ఇవ్వలేమని అన్నారు. అప్పుడు మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేశాం. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేత సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీకి రాపించాలట్టు. అప్పుడు మన యానాదుల కోసం ఎంత కష్టపడతాడు, మనసులో ఎంత ఉందంటే అంత ఉంది. ఆయన లేకపోతే చాలా కష్టమయ్యేది మన వాళ్ళకందరికీ. కాబట్టి తప్పనిసరిగా మనం అందరము దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మన కులాన్ని గురించి మనం తెలంగాణలో